హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు టీవీ9 స్టూడియోలో ఉన్నారు డాక్టర్ సాజి డిసోజా ఫ్రమ్ కేఎస్ఏసీ హాస్పిటల్. ఈ రోజు లైఫ్ లైన్లో మనం డిస్కస్ చేయబోతున్నాం బ్యాక్ పెయిన్కి సర్జరీ అవసరమా, అన్ని బ్యాక్ పెయిన్స్కి సర్జరీ ఆన్సరా, దీనికి సంబంధించి డాక్టర్ గారు అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు ఏమంటారు? హాయ్ డాక్టర్ గారు, వెల్కమ్ టు స్టూడియో. సార్, జనరల్లీ మధ్య కాలంలో అన్ని నడుము నొప్పులకి సర్జరీ అవసరం అని కొంతమంది చెప్తున్నారు. అసలు ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? టు బి వెరీ ఆనెస్ట్, లాస్ట్ 28 years నా ఎక్స్పీరియన్స్ బట్టి 28 yearsలో చూసిన పేషెంట్స్ కానీ, నాకు తెలిసిన వైద్యం కానీ, నేను చికిత్స చేసి సక్సెస్ఫుల్ అయిన కేసెస్ బట్టి మనం చెప్పగలుగుతున్న ఏంటంటే 90% ఆఫ్ నడుము నొప్పి, ఓకే, వెన్నుపూసలు ఎక్కడన్నా 90% ఆఫ్ నడుము నొప్పులకి సర్జరీ అవసరమే లేదు. అది ఫ్యాక్ట్. ఇది మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఎవరన్నా మిమ్మల్ని ఇప్పుడు సర్జరీ చేయలేకపోతే చేయి కాలు పడిపోతుంది, లేదంటే మరీ అంత దారుణంగా సిచ్యువేషన్ మీకు వస్తుందని భయపడిస్తే దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. ఒక 10% కేసెస్, కొన్ని కేసెస్లో చాలా కాంప్లికేటెడ్ కేసెస్లో అట్లా అంటే సర్జరీ తప్పదు. సో అలా అండి, చాలా 10% అంటే తెలుసు కదా, 100 పేషెంట్ వస్తే దానిలో 10 లేదా 10 పేషెంట్లు అంటే ఒక్కరికే సర్జరీ అవసరం పడుతుంది, బాకీ 9కి అవసరమే లేదు సర్జరీ. న్యాచురల్గా మనకు ఉన్న ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్లో వేరు నుంచి జబ్బు తీసి పాడేయడం అనేది ఖచ్చితంగా కుదురుతుంది. అది కూడా ఊరికే కాదు, చెప్పడం కాదు, ట్రీట్మెంట్కి ముందు రిపోర్టు, ట్రీట్మెంట్ తర్వాత రిపోర్టు. ఈ రిపోర్ట్లోనే మీకు ఆ తేడా కూడా తెలుస్తుంది, సర్జరీ లేకుండాను. అది డాక్టర్ గారు, జనరల్లీ సర్జరీ అనేది ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళకి సజెస్ట్ చేస్తారు? ఇందాక మీరు చెప్పినట్టు కాంప్లికేటెడ్ ఉంటే చేస్తామంటున్నారు. ఎలాంటి సిమ్టమ్స్ కనిపించాలంటారు? ఎలాంటి లక్షణాలు ఉన్నప్పుడు వీళ్ళు సర్జరీతోనే తగ్గించుకోగలరు, వీళ్ళకి అలాగైతే తగ్గుతుంది అని ఎలా చెప్పగలరు? ఇప్పుడు పేషెంట్ది సిమ్టమ్స్ బట్టి కాదమ్మా, యాక్చువల్లీ అక్కడ వేరే ఏదన్నా అనాటమికల్ అనాలమీ ఉంటుందనుకోండి, అనాటమికల్గా ఏదన్నా ప్రాబ్లం ఉందనుకోండి, అంటే శరీర ఘటన, అంటే మన వెన్నుపూస స్ట్రక్చర్కి ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, అది మనం తిరిగి సర్జరీల ద్వారానే క్లియర్ చేసి రావడం కుదురుతుంది. ఎందుకంటే అది మనం బయట చేసే ట్రీట్మెంట్తో కుదరదు. డాక్టర్ గారు, బ్యాక్ పెయిన్ అనేది జనరల్లీ మీరు చూస్తున్న కేసెస్లో ఎవరిలో ఎక్కువగా వస్తుందంటారు? ఎస్పెషలీ ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్న వాళ్ళు వస్తుంది? అండ్ కంపారిటివ్లీ చూసుకుంటే మేల్స్లో ఎక్కువ వస్తుందా, ఫీమేల్స్లో ఎక్కువ వస్తుందా? ఇప్పుడు నడుము ఉన్న ప్రతి ఒక్కరికి నడుము నొప్పి వస్తుందమ్మా. ఎందుకంటే అది నేను వరుసగా ఇప్పుడు ప్రోగ్రామ్స్ కూడా చెప్తే అదే. ఎందుకంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా రకరకాల కారణాలతో, చిన్నపిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిన పిల్లలు అయితే వాళ్ళు మోసుకున్న బ్యాగ్స్ది హెవీనెస్ దిక్కెళ్ళి, మళ్ళీ కొంచెం ఏజ్ వచ్చిందంటే యువకుడికి అయితే వాళ్ళు పోయి అందరికీ హృతిక్ రోషన్ లాగా బాడీ కావాలని చెప్పుకొని జిమ్కి పోయి అన్ని కసరత్తులు చేస్తాడు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, మెడ, నడుము, మోకాలు స్ట్రెంగ్తన్ చేసే ముందే పోయి వెయిట్ లేపడం జరుగుతుంది. అంటే మనకేదో ఆ ఫిగర్ ఉన్న వాళ్ళు మాత్రమే, మన మూవీ ఫిగర్ ఉండే అట్లాంటి చిసిల్డ్ బాడీ ఉంటేనే అది అందం, లేదా అదే అంటే మగతనం అని అనుకోవడం అనేది ఒక భ్రమ. ఆ భ్రమలు పోయి చేసుకొని అనవసరంగా కోరి తెచ్చుకున్నది కొందరు. మళ్ళీ మన చేసిన డైలీ వృత్తిలు ఉన్నాయి కదా, సిస్టమ్ మీద కంటిన్యూస్ కూర్చొని పని చేయడము. ఇప్పుడు ఇది కంప్యూటర్ అనుకోండి, కంప్యూటర్లోనే కంప్లీట్ ఫోకస్ చేసుకొని గంట సేపు ఒకటే పొజిషన్లో పని చేసుకొని కూర్చోవడము. పోర్టరు తల మీద వెయిట్ లోడ్ వేసుకొని తిరిగిన వాళ్ళు, డెంటిస్టు, వయలినిస్ట్ లాంటిది ఆక్యుపేషనల్ హజార్డ్, అంటే వాళ్ళు ఇట్లా తల వంచే వాయించాలి వాళ్ళు, లేదా డెంటిస్ట్ ఫోకస్ చేసి సర్జరీ చేస్తూ ఉండాలి. మైక్రో సర్జన్స్ అంటే బ్రెయిన్ దిన మైక్రో న్యూరో సర్జరీ, హార్ట్కి సంబంధించిన సర్జరీ కంటిన్యూస్గా ఫోకస్ చేసి సర్జరీ చేయాలి. సో ఇట్లాంటి వాళ్ళు, టీచర్స్ ఫుల్ టైం పేపర్ కరెక్ట్ చేయడము, లేదా తల ఇలా వంగి ఇది చేయడము, నిల్చొని ముందుకి వంగి బరువు లేపడం, ఇట్లా చేసిన వాళ్ళు, కింద జారి పడడము, లేదంటే మన రోడ్స్లో కొంచెం దూరం ప్రయాణం చేసినప్పుడు ఎత్తేసిన రావడం వల్ల నడుముకి ప్రెషర్ రావడం, మళ్ళీ లేడీస్ ప్రెగ్నెంట్ అయినప్పుడు బేబీ గ్రోత్ ఇలా వచ్చినప్పుడు నడుము మీద ప్రెషర్ ఎక్కువ రావడం, నడుము ఈ సిజేరియన్ లాగా ఇది చేసినప్పుడు నడుముకి మత్తు ఎక్కించి అనస్థీషియా, స్పైనల్ అనస్థీషియా చేసిన వాళ్ళకి, లేదా సిజేరియన్ మాత్రం కాదు, కాలుకి ఏదైనా ఇంజురీ వస్తే ఏదైనా స్పైనల్ అనస్థీషియా చేసి దానికి కౌంటర్ ప్రొడక్టివ్ ఇలా రావడం, మళ్ళీ ఏజ్ రిలేటెడ్గా రావడం, అరుగుదల సంబంధించినది, ఓకే, ఇట్లా రకరకాల కారణాలతో నడునొప్పి రావడం అనేది ఉండదమ్మా. ఐఎమ్ టాకింగ్ అబౌట్ స్పైనల్ ప్రాబ్లమ్. ఇప్పుడు స్పైన్ ప్రాబ్లం లేకుండా కూడా నడుము నొప్పి వస్తాయి. ఇప్పుడు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వస్తే నడుము నొప్పి వస్తుంది, కిడ్నీ స్టోన్ ఉంటే నడుము నొప్పి వస్తుంది, వైట్ డిశ్చార్జ్ ఆడవాళ్ళకు ఉండే నడుము నొప్పి వస్తుంది, గ్యాస్ ప్రాబ్లం ఉండే నడుము నొప్పి వస్తుంది,
స్ట్రెస్, కాన్స్టిపేషన్, మలబద్ధకం ఉండే నడుము నొప్పి వస్తుంది కదా. అలాగే ఒబిసిటీ ఒక పెద్ద కారణం. అంటే మన కూర్చున్న బొజ్జు ఇట్లా, ఎస్పెషలీ మన ఈ లంబార్ నడుము దగ్గర ఎక్కువ ఫ్యాట్ వచ్చిన వాళ్ళకి నడుము నొప్పి రావడం ఉంటుంది. మళ్ళీ కూర్చున్న విధానం ఇట్లా ఒక వంగర తెంగరగా కూర్చున్న వాళ్ళకి నడుము నొప్పి వస్తుంది. జనరల్లీ రాంగ్ పోస్చర్ అనేది బ్యాక్ పెయిన్ కి ఇంత కారణం అనుకోవచ్చా సార్? ఖచ్చితంగా. ఇప్పుడు చాలా మంది ఇక్కడ వెనకాతల ఇది పడితే వ్యాలెట్ పట్టి ఇట్లా కూర్చుంటారు మగవాళ్ళు, ఇక్కడ వ్యాలెట్ ఉండదు కింద. సో స్పైన్ వాళ్ళకి ఇట్లా వంగర తేడగల కదా కూర్చుంటుంది, అది కూడా గంట సేపు కూర్చోవడం. కొందరేమో ఇట్లా కూర్చొని కాలు మీద పెట్టుకొని స్టైల్గా కూర్చుంటుంది. ఇది మొత్తం దానికి ఆ టెయిల్ బోన్ దగ్గర లేదన్న లంబార్ దీనిలో ప్రెషర్ ఎక్కువ అవడం జరుగుతుంది. మళ్ళీ ప్రయాణం చేసినప్పుడు ఎత్తేసినట్టు అవడం, సడన్ జర్కీ మూమెంట్స్. సో దీస్ ఆర్ ఆల్. మళ్ళీ మనకి తెలియని విషయం, మా చేతులు కంట్రోల్ లేని విషయం ఏంటంటే జారి పడడం. సీట్ తగ్గి పడినప్పుడు మన చేతుల్లో లేదు కదా. సో దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్, స్పోర్ట్స్ ఇంజరీస్, ఇట్లా కూడా మనకి రకరకాల నడుము నొప్పి రావడం జరుగుతుంది. అని దీనిలో తమాషా ఏంటంటే నడుము నొప్పిలకి చాలామంది కొన్ని అపోహాలు ఉంటుంది. అపోహాలు ఇట్లా మనసులో ఇలా పెట్టుకుంటారు. అంటే నడుము నొప్పి వస్తే పెయిన్ కిల్లర్ లోపల కడుపులో నొప్పి మాత్రలు మింగితే నడుము నొప్పి తగ్గిపోతుంది. అది పెద్ద ఒక అపోహ. ఈ నొప్పి మాత్రలు మింగితే ఏమవుతుందంటే మన బ్రెయిన్కి ఆ నొప్పి తెలియదు అంతే. మన నరాలు ఇప్పుడు ఈ చేతులకి ఇక్కడ నాకు ఏదైనా ప్రాబ్లం ఉంది, దీనివల్ల నాకు నొప్పి వస్తుంది అనుకోండి, ఈ చేతి నుంచి తలకాయకి వెళ్ళిన నరాలు, ఆ నరాలది సెన్సిటివిటీ బ్లాక్ చేయడం జరుగుతుంది ఈ పెయిన్ కిల్లర్ వల్ల. అంటే బ్రెయిన్కి అది సెన్స్ కావడం లేదు. ఆ నొప్పి అక్కడే ఉంటుంది, ఆ నొప్పి దేని వల్ల వస్తుంది అది కూడా అక్కడే ఉంది, కానీ నాకు తెలియడం లేదు. సో ఈ నొప్పి పిల్లలు మింగుతూ వెంటనే కొంచెంసేపులోనే నాకు ఆ నొప్పి ఖాయమైపోయినట్టు అనిపిస్తుంది. ఎక్కడ పోవట్లేదు, అది అక్కడే ఉంటుంది. సో ఇట్లా చాలామందికి ఏంటంటే పెయిన్ కిల్లర్ ఏదైనా తీసుకుంటే నాకు నొప్పి తగ్గిపోతుంది, అది ఒక అపోహ. సెకండ్, కొన్ని డాక్టర్స్ అడ్వైస్ చేయడం అంటే ఈ నొప్పి మాత్రలు మింగండి, పోయి బెడ్ రెస్ట్ తీసుకోండి. ఇట్లా కంటిన్యూస్గా బెడ్ రెస్ట్ తీసుకుంటే ఈ కంప్రెస్ అయిన ఎముకలు అటు ఇటు జారి ఎముకలు పోయి, లేదా డిస్క్ జారి ఇది పెద్ద నరం మీద పొడిస్తే అది ఆటోమేటిక్ సెట్ అవుతుందండి. ఇదన్నీ అపోహలు. అలాగే విధంగా కొందరు ఏం చెప్తారు, పోయి ఎక్సర్సైజ్ అంటే దానికి సరిపోయినట్టు మనం టెక్నికల్లీ చేయాలి. అది అంటే కరెక్ట్ చేసే విధంగా చేయాలి, ఫిజియో కరెక్ట్ చేసినట్టు చేయాలి. లేదంటే అది ఉల్టా ప్రాబ్లమే వస్తుంది. కొందరు అంటారు పోయి యోగా చేసి తగ్గిపోతుందంటే, యోగా చేసి తగ్గిపోరమ్మా. ఎక్సర్సైజ్ అండ్ యోగా ఎవరు చేయాలి? హెల్తీగా ఉన్న ఇండివిజువల్ చేయాలి. మనకి జబ్బు రాకుండా ఉండడు. దానికి జబ్బు వచ్చిందని తర్వాత దానికి వైద్యం చేయాల్సిందే ఖచ్చితంగా. సో మన హాస్పిటల్ ఏంటంటే మనం ఊరికే చెప్పడం కాదు, ట్రీట్మెంట్కి ముందే ట్రీట్మెంట్ తర్వాత రిపోర్ట్ ఉండదు. ఇప్పుడు నేను ఒక కేసు చూపిస్తామండి, పేషెంట్ పేరు చెప్పట్లేదు. 3rd May, ఓకే, 3rd May ఇక్కడ చూడండి. ఇంటర్వర్టిబులర్ డిస్క్ స్పేస్ రిడక్షన్ నోటెడ్ అట్ L4, L5 and L5S1 లెవెల్స్. ఓకే, ట్రీట్మెంట్కి ముందు 3rd Mayకి జస్ట్ 14 days తర్వాత, ఇక్కడ డేట్ చూడండి 17th May, 14 days 2 వారాల తర్వాత ఇంటర్వర్టిబులర్ డిస్క్ స్పేసెస్ ఆర్ అట్ ఆల్ లెవెల్స్ ఇంక్లూడింగ్ L4, L5 and L5S1 అపియర్ నార్మల్. 2 చోట ఎముకలు కంప్రెస్ అయి ఉన్న ఇది మొత్తం క్లియర్ అయిపోయిందని. అంటే ఎలాంటి మ్యాజిక్ జరిగింది అనుకోవచ్చు 2 weeks లో. బికాస్ బ్యాక్ పెయిన్ తో సఫర్ అయ్యే వాళ్ళు చాలా మంది చెప్తూ ఉంటారు, నరకం అనుభవిస్తున్నాం, కింద ఏదైనా పడినా తీసుకోలేకపోతున్నాం, పడుకోలేకపోతున్నాం, మా వర్క్స్ మేము చేసుకోలేకపోతున్నాం, ఏదైనా మ్యాజిక్ జరిగి మాకు వీళ్ళనంత తొందరగా తగ్గితే బాగుండు అంటారు. నిజంగా మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఏం జరిగిందంటారు? ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారు 2 weeks? ఇది ఇప్పుడు దాని ముందు నేను ఇంకొక అపోహ చెప్తాను, దానితో కనెక్టివ్గా మనం చెప్పేస్తాం. ఇంకొక అపోహ ఏంటంటే నడుము నొప్పిలు వెన్నుపూసలు ఏదైనా ప్రాబ్లం వస్తే జీవితాంతం నరకం అనుభవించాలి, దాని నుంచి తప్పదు, లేదంటే పోయి సర్జరీ చేసుకోవాలి. ఇట్లాంటి ఒక అపోహ మళ్ళీ చాలామంది మనసులో కూరుంది. అట్లా కాదమ్మా. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇది జస్ట్ 14 days, అది కూడా 52-year-old ఒక వ్యక్తికి, ఓకే, 52 సంవత్సరాలు ఉన్న ఒక మధ్య వయస్కుడికి 14 రోజులు 2 చోట L4, L5, L5S1 ఉండేది క్లియర్గా తగ్గిపోయింది. అది కూడా మెడికల్ రిపోర్ట్స్, ఓకే, ట్రీట్మెంట్కి ముందు తర్వాత. సో ఇక్కడ ఏంటంటే అక్కడ మనం తెలుసుకోవాల్సిన ఏంటంటే ఈ వెన్నుపూస మధ్యలో డిస్క్ అన్నది జారిందా, డిస్క్ డీహైడ్రేట్ అయిందా, డిస్క్ది హెర్నియేషన్ అయిందా, లేదా ఎముకలు పక్కకి దగ్గరకి రావడం జరిగిందా, ఎముకలు కొంచెం ఎక్కువ స్పేసింగ్ రావడం జరిగిందా, ఎముకలే ముందు కనకి పోవడం జరిగిందా, ఆండ్రోలిథసిస్ అని రెట్రోలిథసిస్ అని అలాగే ఏమన్నా జరిగిందా, ఇవి అన్నీ మనకి
పూర్వం రిపోర్ట్ చేస్తే తెలిసిపోతుంది. పేషెంట్ని పట్టుకొని చూస్తేనే తెలుస్తుంది, పైగా ఎంఆర్ఐ కానీ ఎక్స్రే కానీ తీస్తే కూడా తెలుస్తుంది. ట్రీట్మెంట్ అప్పుడు అక్కడ ఏ ప్రాబ్లం ఉంటుందని తెలుసుకొని అది కరెక్ట్ చేసే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా. ఓకే, సో ఇట్లా మనము ఆ ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్ ఇవ్వడం కుదిరితే, అది కూడా ఒక మత్తు సూది కూడా పెట్టకుండా లేదా కత్తి పెట్టకుండా చేయడం కుదిరితే అదే కదా మంచిది. సో దట్ ఈస్ హౌ వీ గో అబౌట్. డాక్టర్ గారు, ఫిజియోథెరపీ కూడా చాలా వరకు హెల్ప్ అవుతుంది అంటుంటారు కదా, దీని గురించి మీరు ఏమంటారు? ఆయుర్వేద చికిత్సా పద్ధతి నుంచి పుట్టి పెరిగినదే ఫిజియోథెరపీ కానీ, యోగా కానీ, న్యాచురోపతి కానీ, ద సో కాల్డ్ కైరోప్రాక్టిస్ కానీ, ఇవి అన్నీ ఆయుర్వేద కరికులంలో పూర్వంలో చెప్పి ఉంటుంది. సో ఇవి అన్నీ మనం అడిగితే ఇవి అన్నీ చేయాలి కదా. ఇప్పుడు ఆయుర్వేదంలో మనం మసాజ్ చేసి ఎముకల్ని సెట్ చేయడం, దట్ ఈస్ ఎ ఫిజికల్ థెరపీ కదా. సో ఇట్ షుడ్ బి కాల్డ్ ఫిజియోథెరపీ, ఇజంట్ ఇట్? బట్ హ్యావింగ్ సెడ్ దాట్, అక్కడ మెడికేటెడ్ ఆయిల్స్, మెడిసిన్స్, అక్కడ హీలింగ్కి ఇవి అన్నీ చేసి శాస్త్రీయంగా చేసినప్పుడే దట్ బికమ్స్ అ సైన్స్. సో ఆ సైన్సే మనం ఇక్కడ చేయడం అనేది ఉంటుంది. సో ఇక్కడ మన హాస్పిటల్ అయితే పేషెంట్ రాగానే ఫస్ట్ కన్సల్టేషన్లో చెప్పడం కుదురుతుంది, ఇది తగ్గుతుందా లేదా. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా చాలా ముదిరిన కేసు సర్జరీకి వెళుతున్నారని. మా దగ్గర ఎవ్రీ డే అట్లీస్ట్ 2 or 3 పేషెంట్స్ సర్జరీ తర్వాత వస్తున్నారు. దానికి ఏం చెప్పాలి మనం? సో సర్జరీ చేసిన తర్వాత కూడా ఏం లాభం లేదంటారు? అది నేను చెప్పట్లేదు, కానీ ఏంటంటే మన లైఫ్లో అది ప్రూవ్ అవుతుంది. అంటే ఏ ట్రీట్మెంట్ అయితే కూడా దట్ ఈస్ నాట్ 100% సొల్యూషన్. డాక్టర్ గారు, మీరు చెప్పినట్టుగా సర్జరీ చేయించుకొని వచ్చిన తర్వాత మళ్ళీ రికవర్ అవుతే అప్పుడు మిమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు అంటారా? అప్పుడు ట్రీట్మెంట్ చెప్తారా? అబ్సల్యూట్లీ, అది అట్లే రోజు జరుగుతుంది కదా. ఈ రోజు కూడా ఒక సర్జరీకి కూలిపోయి వెన్నుపూసి ఎముకలన్నీ కోసి తీసేసి అక్కడ ఏమీ లేకుండా ఒక పుండులాగా వదిలేసి ఆయన చేయికాలు పడిపోయిన పేషెంట్ని మనం తిరిగి తీసుకొచ్చాం, ఈవెన్ టుడే. ఓకే, ఈ రోజు కూడా అలాగా రోజు మా హాస్పిటల్ వచ్చి కూర్చుంటే మీకు ఇలాంటి స్టోరీస్ రోజు జరుగుతుంది. నేను అక్కడ వెళ్ళాను, ఇక్కడ వెళ్ళాను, ఆ మెడిసిన్ వాడాను, ఈ మెడిసిన్ వాడాను, ఎక్కడ తగ్గలేదు. చివరికి ఒక డాక్టర్ సర్జరీ అన్నారు, మీ గురించి తెలియలేదు సార్ అప్పటిదాకా. మళ్ళీ సర్జరీకి వెళ్ళిన తర్వాత చూడు మా పరిస్థితి ఇప్పుడు ఇలా అయింది, ముందు కనీసం నడిచేవాళ్ళని ఇప్పుడు వీల్ చైర్లు ఉండాల్సి వస్తుంది, మోషన్ మూత్రం కంట్రోల్ లేకుండా అయిపోతుంది సార్, ఏమైనా మన అంటే మన ఏదో చేసి మమ్మల్ని సేవ్ చేయండి అనే ఒక విధంగా పాపం పేషెంట్ వచ్చే సందర్భాలు ఈ లాస్ట్ 28 years ఎంత బోల్డ్ అంతా చూడడం జరిగింది. డాక్టర్ గారు, కొంతమందిలో ఎప్పుడు బ్యాక్ పెయిన్ చూస్తుంటాం, పెయిన్ కిల్లర్స్ వేసుకుంటారు, ఇందాక మీరు చెప్పినట్టుగా రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు, ఆయిల్స్ అంటారు, ఆయింట్మెంట్స్ అంటారు. అసలు పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ ఎప్పుడు తీసుకోవాలి? ఎవరిలో ఎక్కువగా బ్యాక్ పెయిన్ చూస్తుంటారు? పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే అమ్మా, పేషెంట్కి తన రోజు చేసిన పనిలో అది చేయకుండా వచ్చిన ఒక సందర్భం వస్తుంది. నేను మామూలుగా కూర్చోవడం, లేవడం, నాకు వంగడం, అన్ని పనులు చేయడం దాని నుంచి మనకి వెనకాతల ఇది పట్టేసినట్టు మమ్మల్ని ఏ పని చేయలేని పరిస్థితులు తీసుకుపోయినప్పుడు ఖచ్చితంగా అది సివియర్ అయినట్టు అర్థం. అదొకటి. సెకండ్ ఏంటంటే బ్యాక్ పెయిన్ అన్ని జబ్బులు 90% ఆఫ్ జబ్బులు కూడా ఎక్కువ శాతం ఒక మన బ్యాడ్ లక్ ఏంటంటే ఆడవాళ్ళకి ఎక్కువ రావడం జరుగుతుంది, ఎస్పెషలీ బ్యాక్ పెయిన్. ఎందుకంటే ఒకటి, ఇంట్లో ఉన్న అన్ని పనులు పాపం ఆడవాళ్ళే చేస్తున్నారు. ఓకే, ఎక్కువ వంగడము, బరువు లేపడము, ఇల్లు ఉడవడము, గిన్నెలు తోమడము, ఇలా నిల్చొని చాలా 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 పనులు పాపం ఆడవాళ్ళు చేస్తున్నాడు. ఇవి అన్నీ చేస్తూ దానితో పాటు పిల్లల్ని కనడం అనేది ఒకటి. ఆ పిల్లలది బరువు పెరుగుతూ కొద్దిగా నడుపుకి ప్రెషర్ రావడం. ఓకే, ఇంకొకటి నేను ముందు చెప్పినట్టు సిసేరియన్ అన్నది. సో ఇట్లా రకరకాల దీని దిక్కెళ్ళి ఆడవాళ్ళకి పాపం ఇది ఎక్కువ రావడం కనిపిస్తుంది. అండ్ ఆడవాళ్ళది ఒక ప్రత్యేకత ఏంటంటే 90% ఆఫ్ లేడీస్ ఎలా ఉంటుందంటే వాళ్ళది ఈ మన క్యాండిల్ లాగా ఉంటుందమ్మా. అందరికీ వెలుతురిస్తూ ఇస్తూ ఇది కరిగిపోవడం జరుగుతుంది. అంటే తన లైఫ్లో ఎప్పుడు తన గురించి ఆలోచన చేయరు, కుటుంబం గురించి ఆలోచన చేస్తాడు, అన్న తమ్ముళ్ళు, నాన్న అమ్మ గురించి ఆలోచిస్తాడు, పెళ్లి తర్వాత హస్బెండ్ గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తాడు, వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాడు. మళ్ళీ పిల్లలకి అనిందంటే పిల్లలు వెనకాతలు తిరుగుతాడు. తన గురించి అనే ఒక ఇది చాలా తక్కువ ఆడవాళ్ళే, నాది ఇది నా లైఫ్, నేనే దీనికి వెనకాతలు ఉండాలి, బాకీ అందరూ పక్కనే ఉండని అని ఆలోచించిన ఆడవాళ్ళని నేను చాలా తక్కువ మందిని చూడడం జరిగింది. కానీ మగవాళ్ళని వేళ్ళు పెట్టి ఇట్లా ఆడిపిస్తున్న ఆడవాళ్ళు కూడా ఉంటుంది, అది లేదని కాదు, చుక్కలు చూపిస్తున్న ఆడవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆ పాప మగవాళ్ళు కూడా ఇప్పుడు మన కోర్టు కేసులో డొమెస్టిక్ వైలెన్స్ కానీ రేప్ కేసు కానీ మనం చూసుకుంటే 40% to 45% ఆర్ ఫేక్ కేసెస్ అండి. ఉల్టా ట్రామా జరిగేది మగవాళ్ళకి, కానీ మన మీడియా కానీ
కోర్టు కానీ పబ్లిక్ కానీ అందరూ ఆడవాళ్ళది సోదులు వాళ్ళది ఏడుపులు చూసి మైకి పట్టుకొని తిరిగితే వాళ్ళకి ఎక్కువ టీఆర్పీలు ఎక్కువ వ్యూషిప్ వస్తుంది. సో యాక్చువల్లీ రెండు అఫెక్ట్ అవుతాయి, కానీ బ్యాక్ పెయిన్ మాత్రం ఎక్కువ ఆడవాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఆడదానికి ఇంకొక పేరు అమ్మ, తల్లి. ఓకే, సర్వం సహా అని ఉంటుంది, అన్నీ సహించి క్షమించి అన్నీ ఎలా పోవడం అని. సో ఈ నడుము నొప్పి ఎక్కువ ఆడవాళ్ళకి రావడం జరుగుతుంది. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్క మగవాళ్ళు ఆడవాళ్ళకి కాదు ఇంటి పనిలో, అది ఎవ్వరు ఎక్కడ రాసి పెట్టలేదు, మీరు కూడా మీ ఫ్యామిలీని ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇంట్లో ఉన్న పనులు చేయాలి. డాక్టర్ గారు, జనరల్లీ ఇందాక మీరు చెప్పినట్టుగా ప్రెగ్నెంట్ లేడీస్లో కావచ్చు, ఆఫ్టర్ సిజేరియన్ కావచ్చు, ఇలా వచ్చినప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటారు, ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం అంటారు? ఆయుర్వేదంలో ప్రీ నేటల్ అంటే ప్రెగ్నెంట్ టైంలో ఉన్న ఇదిలో ప్రెగ్నెన్సీకి ప్రిపేర్ అయిన ఆ టైంలో ప్రెగ్నెన్సీకి తయారవుతుంది, దానికి ముందు ఉన్న కొన్ని ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఉన్నాయి. ప్రెగ్నెన్సీ టైంలో ఫస్ట్ ట్రైమస్టర్, సెకండ్ ట్రైమస్టర్, థర్డ్ ట్రైమస్టర్, ఆ 3 ఫేసెస్లో హెల్ప్ చేయడానికి ఉన్న చక్కటి ట్రీట్మెంట్స్ ఉంటుంది. డెలివరీ తర్వాత వాళ్ళది యూట్రస్ నార్మల్గా స్ట్రింగ్ అవ్వడము, అలాగే పొట్ట కూడా నార్మల్గా స్ట్రింగ్ అవ్వడం, అట్లాంటి దానికి తర్వాత షేప్కి మళ్ళీ తిరిగి రావడము, ఇవి అన్నీ కాకుండా వాళ్ళది హెల్త్ కూడా బాగా రిస్టోర్ అవ్వడం, ఇంక్లూడింగ్ స్పైన్, దానికి మంచి ట్రీట్మెంట్ ఆయుర్వేదంలో ఉంటుంది. అంటే డిఫరెంట్ స్టేజెస్ కూడా ఉంటుంది. అది ఎవరికి తెలియదమ్మా, ఎందుకంటే ఎవరు ఆ యాంగిల్లో మరీ అంత ఇది చేయలేదు. మా హాస్పిటల్లో దానికి సంబంధించిన స్పెషల్ డిపార్ట్మెంట్ కూడా ఉంది, ఆడవాళ్ళది కానీ పిల్లలది కానీ సంగతులు, ఎస్పెషల్లీ త్రూ అవుట్ దేర్ ప్రెగ్నెన్సీ టైంలో చూసేది. ఇంకొకటి ఎందుకు ఆడవాళ్ళకి ఎక్కువ ప్రాబ్లం వస్తుందంటే వాళ్ళు చిన్న సమస్యలు వస్తే ఎవరికి చెప్పరమ్మా. ఇంకొకటి వాళ్ళు ఇంట్లో హస్బెండ్ దగ్గర కానీ ఎవరి దగ్గర నాకు ఇలా ప్రాబ్లం ఉందండి చెప్తే కూడా ఎవరు పట్టించుకోరు చాలామంది, పర్వాలేదులే పోన్లే అంటది. సో ఆ దీనిలో కూడా ఒక డాక్టర్ దగ్గర ఒక ఆడదాని జబ్బుతో వచ్చేప్పుడు చాలా లేట్ అయిపోతుంది, అప్పుడు వరకు చాలా ముదిరిపోతుంది. సో దయచేసి మన ప్రోగ్రాం చూసుకున్న ఆడవాళ్ళు ఎప్పుడూ మనసులో ఒకటి పెట్టుకోవాలి, మీ ప్రాణంకి మగవాళ్ళ ప్రాణంకి ఈక్వల్ ప్రిఫరెన్స్ అమ్మ లైఫ్లో. మనం అందరం సేమ్ రైట్స్ ఉన్న హ్యూమన్ బీయింగ్స్ యాజ్ పర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో మీరు ఏది వెనక్కిపోవడం అవసరం లేదు, మీకు కూడా. ఎందుకంటే మన సంస్కారములు ఆడదానిది ప్రతి ఒక్కరూ ఇంటిలో లక్ష్మి అన్నమాట. దానికి ఏదన్నా ప్రాబ్లం వస్తే ఏమవుతుందంటే ఇల్లు మొత్తం కదిలిపోతుంది కదా. సో ఇక్కడ ఒక తమాషా నేను విన్నాను ఏంటంటే, అమ్మ దగ్గర పిల్లలు అడిగేది ఏంటంటే, అమ్మ నా పుస్తకం ఏంటి ఎక్కడ ఉందమ్మా, అమ్మ నా టిఫిన్ బాక్స్ ఎక్కడ ఉందమ్మా, అమ్మ నా యూనిఫామ్ ఎక్కడ ఉందమ్మా, అమ్మ నా కలర్ పెన్సిల్ ఎక్కడ ఉందమ్మా, అమ్మ నా బ్యాట్ ఎక్కడ ఉంది, బాల్ ఎక్కడ ఉంది, పేపర్ ఎక్కడ ఉంది, అన్ని క్వశ్చన్ అమ్మకి. ఓకే, నాన్న దగ్గర వస్తే నాన్నదికి ఒక్కటే ఒక క్వశ్చన్, నాన్నగారితో అడిగితే నాన్న అమ్మ ఎక్కడ ఉన్నారు, ఒక్కటే క్వశ్చన్. సో అమ్మకి ఆ మాత్రం ఇంపార్టెన్స్ ఉంటుంది. సో ఇదన్నీ తిరిగి వచ్చేవాడు పాపం ప్రతి ఒక్క తల్లికి నడుము నొప్పి రావడం బై వర్చ్యూ ఆఫ్ దేర్ బిహేవియర్, virtue of their occupation or the virtue of their life, they are getting this thing. So my sympathies, but still time is not too late. It is English లో ఒక సామెత ఉంది కదా, better late than never. సో ఏదన్నా ఆడవాళ్ళు ఇలాంటి సందర్భంలో మీ ప్రాబ్లం బయట చెప్పకుండా లేదా చెప్తే కూడా అర్థం చేయకుండా ఎవరైనా ఉంటుందంటే ధైర్యంగా బయటకు వచ్చేసేయండి, వచ్చి మా హాస్పిటల్లో మా డాక్టర్ని కలవండి, మీకు ఉచితమైన సలహాలు దొరుకుతుంది. ఎందుకంటే అమ్మ హెల్తీగా ఉండే మనం అన్నీ సాధించుకుంటాం. పూర్వములు మనం ఏం చెప్పేది ఏంటంటే డబ్బులు పోతే అన్నీ ఇది అవుతుంది, కొంచెం ఏదైనా పోతుంది, చదువు పోతే కొంచెం ఇంకా ఇది పోతుంది, క్యారెక్టర్ పోతే అన్నీ పోతుంది అని ఒక సామెత ఉండేది ముందు. ఇప్పుడు అలా కాదమ్మా, క్యారెక్టర్ పోతే కూడా తర్వాత తిరిగి తీసుకోవచ్చు, ఎందుకంటే లేదంటే మన పొలిటీషియన్స్ మళ్ళీ ఎలక్షన్లు కలిసి రారు. సో ఇక్కడ ఏంటంటే మనది ఈ ఆరోగ్యం పోయిందంటే ఎవరికి తిరిగి వచ్చే విధంగా నేను ఇప్పటిదాకా వినలేదమ్మా. సో ప్రతి ఒక్కరం ఆరోగ్యం గురించి మన ఫోకస్ ఉండాలి. చిన్నగా ఉన్నప్పుడే ఒక మంచి డాక్టర్ దగ్గర వెళ్ళి ఆ ప్రాబ్లం తీసి క్లియర్ చేస్తే మాకు ఎంత హాయిగా ఉండేదండి. సో అబ్సల్యూట్లీ నథింగ్ టు వరీ. ఒక శాస్త్రీయంగా సర్జరీ లేకుండా ఒక చికిత్సా పద్ధతి కేఎస్ఏసి హాస్పిటల్స్ ఉంటుంది. సో అది తీసుకుంటే మీకు దీర్ఘ ఆయుస్తో, ఎందుకంటే ఇది నిన్న మొన్న ఎక్స్పీరియన్స్తో చెప్పట్లేదమ్మా, 28 years మా సంస్థ ప్రారంభమై 28 years అయింది. 1998లో ఇది అయింది. సేమ్ ప్లేస్లోనే ఉంటున్నాను. సో మీరు ఎట్టి విధంగా వెన్నుపూసల మెడ కానీ నడుము కానీ ఏదైనా ప్రాబ్లం ఉండే, అంటే మేము దేవుడిని చెప్పట్లేదు,
ఏదన్నా మా చేతులు కూడా కుదరలేని కేసెస్ ఉండొచ్చు. మాకేది కూడా మరీ అంత ముదిరినది, మరీ అంత కాంప్లికేటెడ్ అయినది, ఇప్పుడు సర్జరీ రకరకాల ఇదిలో అయితే కూడా కొన్ని కేసులు మా దగ్గర కూడా జారడం జరుగుతుంది. తప్ప అంటే మనకి కంప్లీట్ వాళ్ళకి అనుకున్న రికవరీ ఇవ్వలేయడం కూడా జరిగిపోయి ఉండొచ్చు ఇప్పటిదాకా. అంటే వీఆర్ ఆల్ హ్యూమన్స్ కదా, మనం దేవుళ్ళు ఏం కాదు. బట్ మీ అందరిది ఆశీస్సులతో మీ ప్రాణం మీ గుండెలు మా పేరు నిలబెట్టి ఇన్నేళ్ళు మమ్మల్ని తీసుకొస్తారే, దానికి మేము ఖచ్చితంగా మీకు రుణపడి ఉంటాము. మీరెవరన్నా ఈ ప్రోగ్రాం చూసిన ఎవరికన్నా వెన్నుపూస ప్రాబ్లం ఉందండమ్మా, వచ్చేసేయండి ధైర్యంగా. ఒక్కటే మాత్రం మిమ్మల్ని మోసం చేయరు అని ఒక మాట ఇవ్వడం కుదురుతుంది. మీకు అందరికీ తగ్గిస్తామని నేను చెప్పట్లేదు, ఎందుకంటే మీ ప్రాబ్లమ్స్ దేని వల్ల అనేది నాకు తెలియదు. సో అది డయాగ్నోస్ చేసిన తర్వాతనే అది చూడడం కుదురుతుంది. కానీ మిమ్మల్ని ఎవరిని మోసాలు చేయడం మాత్రం కేఎస్ఐసి హాస్పిటల్లో చరిత్రములు ఉండవు. సార్, డిస్క్ ప్రాబ్లమ్స్, డిస్క్ బల్జ్ అవ్వచ్చు, డిస్క్ కంప్రెషన్ అవ్వచ్చు, వీటికి కూడా పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ ఉంటుందంటారా? ఖచ్చితంగా అమ్మ. యాక్చువల్లీ ఏంటంటే మీరే గూగుల్ చేసి చూడండి, లేదా ఇప్పుడు మన వ్యూవర్స్ చూడండి, ఈస్ డిస్క్ బల్జ్ పర్మనెంట్ చూడండి ఒకసారి. మీరు ఇప్పుడు టైప్ చేయండి, మీకు తెలుస్తుంది. నో, ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్. ఈస్ డిస్క్ బల్జ్ రివర్సిబుల్ కొట్టి చూడండి. ఎస్, ఇట్ ఈస్ రివర్సిబుల్. ఓకే, సో వితౌట్ ఎనీ సర్జరీ అని మీకు కనపడుతుంది. సర్జరీ ఏం అవసరం లేదు. అది అంటే మనం చిన్న టెక్నిక్, చిన్న ట్రీట్మెంట్స్ కొద్దిగా దాన్ని అర్థం చేసే విధంగా సెట్ చేస్తే ఇవి అన్నీ రివర్స్ అయిపోతుందమ్మా. పర్మనెంట్ కాలేని రివర్స్ అయిన ఒక సంగతికి ఎందుకమ్మా కత్తి పెట్టాలి? అంతే కదా. సో అది మీరే యువర్ సెల్ఫ్ క్యాన్ గూగుల్ అండ్ రైట్ నౌ ఫైండ్ అవుట్. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పేది కాదు, ప్రపంచం మెడికల్ ఫర్టర్నిటీ అందరూ చెప్తుంది. ఇట్ ఇస్ అ ఫ్యాక్ట్. సో డిస్క్ ప్రాబ్లమ్ ఈజ్ నాట్ అట్ ఆల్ అ బిగ్ ఇష్యూ అండి. అది డిస్క్ బల్జ్ కానివ్వండి, డిస్క్ ప్రొలాప్స్ కానివ్వండి, డిస్క్ హెర్నియేషన్ క్యాన్ బి లిటిల్ డైస్. ఎందుకంటే అక్కడ మన ఏమంటారు దానిది యాన్యులర్ ఫైబ్రోసిస్ అనే స్ట్రక్చర్ అది బ్రేక్ అయ్యి ఆ డిస్క్ది కంటెంట్ బయటకు వచ్చి అది గట్టి మరీ అంత కాంప్లికేషన్ చేసుకోండి, యూ హ్యావ్ టు రిమూవ్ ఇట్. అది ఫ్లూయిడ్ స్టేజ్లో ఉంటుందంటే వీ కెన్ అగైన్ గెట్ ఇట్ బ్యాక్ అండి. ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ రాకెట్ సైన్స్. కొంచెం కామన్ సెన్స్, మళ్ళీ మంచి ఆయుర్వేదం మీద, చికిత్స మీద మంచి అవగాహన, ప్లస్ పేషెంట్ని మంచిగా అర్థం చేసుకోవడం, ఇవి చేస్తే ఖచ్చితంగా 90% ఆఫ్ నడుము నొప్పులకి సర్జరీ లేకుండానే పరిష్కారం మనం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9. మై ప్లెజర్.